వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి ఎగ్జామ్ రీసెంట్గా May 2 జరిగింది. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ మా సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ క్వశ్చన్స్ కొంచెం కష్టంగా అడిగారు చెప్పారు. ఎక్కువ మెమరైజ్ క్వశ్చన్స్ సెండ్ చేయలేదు, కానీ సెండ్ చేసిన వరకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో 15 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు జస్ట్ నేను రివైజ్ చేస్తాను మీకు సబ్జెక్ట్. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జామ్కి వెళ్ళి అటెంప్ట్ చేయడానికి. ప్లస్ ఎక్స్ట్రా కొంచెం డెప్త్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే 1-2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ మిషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇది మీకు ఇచ్చిన ప్రింటబుల్ నోట్బుక్, అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని రివిజన్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో బేసిక్స్. ఓకేనా, బేసిక్స్ ఏమొస్తాయి మనకు? ఒకటి Q ఈక్వల్ టు ఛార్జ్ గురించి చెప్పినాను. Q ఈక్వల్ టు ఎన్ని, తర్వాత కరెంట్ డెఫినేషన్ I ఈక్వల్ టు dQ/dt, వోల్టేజ్కి ఏంది dW/dQ. ఓకేనా, పవర్కి P ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ మల్టిప్లై పడిన చేస్తే ఇది క్యాన్సిల్ dW/dt వస్తుంది. ఎనర్జీ ఏంది పవర్ ఇంటూ టైమ్. ఓకేనా, ఇంటూ టైం క్యాన్సిల్ అయితే ఎనర్జీకి జౌల్స్. SI యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ జౌల్స్. Q ఈక్వల్ టు ఎన్ని, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక క్వశ్చన్ చెప్పినాను మీకు, ఆన్సర్ వచ్చేసి దీనికి 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. ఒక 1 ఆంపియర్ కరెంట్ కావాలి, 1 సెకండ్ మూవ్ చేస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 1 ఆంపియర్ కరెంట్ అని అడుగున్నారు. ఇన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే మాత్రం 1 ఆంపియర్ కరెంట్ వస్తుంది. ఓకేనా, ఇలా అడుగున్నారు. Q ఈక్వల్ టు ఎన్ని, ఒక్క క్వశ్చన్ అడుగుతారు దాని గురించి. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత? -1.6 10 ఇంటూ 1.6 ఇంటూ 10⁻90 కూలమ్స్. ఓకేనా, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇవి బేసిక్స్. సెకండ్ వచ్చేసి పవర్, ఎనర్జీ, వోల్టేజ్ అవి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ కి యూనిట్ జౌల్స్ ఫర్ కూలుంబ్ ఆర్ వోల్ట్స్. పవర్ వచ్చి పవర్, ఎనర్జీ జౌల్స్, పవర్ కి వచ్చేసి వాట్స్ ఆర్ జౌల్ ఫర్ సెకండ్. నెక్స్ట్ మీకు ఓమ్స్ లా గురించి, ఓమ్స్ లా 2-3 క్వశ్చన్స్ అడిగినారు May 2 ఎగ్జామ్ కి. ఓమ్స్ లా ఈక్వల్ టు V ఈక్వల్ టు IR అని మీకు తెలుసు మామూలుగా. దీని మీద వోల్టేజ్ కరెంట్ ఇచ్చి రెసిస్టెన్స్ కనుక్కోవడం, రెసిస్టెన్స్ వోల్టేజ్ ఇచ్చేసి కరెంట్ కనుక్కోవడం, లేదంటే రెసిస్టెన్స్ ఇచ్చేసి కరెంట్ ఇచ్చేసి వోల్టేజ్ కనుక్కోవడం, అలా అడుగుతారు. ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే J ఈక్వల్ టు I/A. ఆల్రెడీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. I/A కరెంట్ డెన్సిటీ. J అంటే ఏంది? కరెంట్ డెన్సిటీ. ఓకేనా, యూనిట్స్ అడుగుతున్నారు చాలాసార్లు. ఆంపియర్ ఫర్ మీటర్ స్క్వేర్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో EMF అని చెప్తారు కదా బీటెక్ లో సబ్జెక్ట్. J ఈక్వల్ టు I/A. దాంట్లో ఇది ఒక ఫార్ములా అంతే. ఓకేనా, ఎలక్ట్రికల్ లో వచ్చేసి V ఈక్వల్ టు IR, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో J ఈక్వల్ టు I/A. A మీన్స్ ఏరియా, I మీన్స్ ఆంపియర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఆల్రెడీ అడుగున్నారు మీకు ఎగ్జామ్స్ కి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెసిస్టెన్స్ గురించి. రెసిస్టివిటీ యూనిట్స్ ఏంది, రెసిస్టివిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇవి అడుగున్నారు. లాస్ట్ May 2 అడిగారు. R ఈక్వల్ టు ρ L/. ఇది మీకు ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్, లెంత్ ఆఫ్ ది మెటీరియల్, రెసిస్టివ్ ఆఫ్ ది మెటీరియల్, దాని రెసిస్టెన్స్. ఇక్కడ వచ్చేసి రెసిస్టివిటీ ఈక్వల్ అంటే ఏంది, R ఇంటూ A ఇంటూ L. ఓకేనా, రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ది, డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ ది మెటీరియల్, డిపెండ్స్ ఆన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్. ఇది ఇలా అడుగున్నారండి ఎగ్జామ్స్ లో. మీరు థియరీగా అడిగినా మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకేనా, రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ ఏది, ఓం మీటర్. ఓకేనా, రెసిస్టివిటీ, కండక్టివిటీ ఇవి చెప్పున్నాను మీకు, టేబుల్లో చెప్పున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టివిటీకి ఆపోజిట్ ఏంది, కండక్టివిటీ. వాళ్ళు ఎలా అడుగుతారంటే మీకు రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్, రెసిప్రోకల్ ఆఫ్ కండక్టెన్స్ ఇలా అడుగుతారు. అప్పుడు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి. రెసిస్టివిటీ యూనిట్స్ ఏంది, రెసిస్టివిటీకి ఓం మీటర్, అదే కండక్టివిటీకి
1/ρ, 1/ohm per meter, psi for meter or psi meter inverse. ఓకేనా, psi meter inverse చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు టేబుల్ ఇచ్చినాను, రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, కండక్టెన్స్, కండక్టివిటీ. రెసిస్టెన్స్ మీన్స్ ఓమ్, ఓకేనా. రెసిస్టివిటీ మీన్స్ రో, R/A/L, ఓకేనా. రెసిస్టెన్స్ కి ఆపోజిట్ ఏంది కండక్టెన్స్, G, అంటే ఓమ్ ని మో అంటాం. రెసిస్టివిటీకి ఆపోజిట్ కండక్టివిటీ, సిగ్మా = 1/ρ. దీనికి ఓమ్ మీటర్ వస్తే దీనికి psi మీటర్ ఇన్వర్స్. ఈ టేబుల్ చెప్తున్నాను, మీరు రివిజన్ చేయండి, ఓకేనా. దాంట్లోనే ఎగ్జామ్స్ లో మీకు వస్తాయి, ఓకేనా, ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చెప్పినానంటే షార్ట్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ వాల్యూ 0 అవుతుంది, ఓపెన్ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. అది వాడు మీకు థియరీగా అడుగుతారు, ఓకేనా. షార్ట్ సర్క్యూట్ లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్, ఓకేనా, 0, ఇలా థియరీగా అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ బ్రాంచ్, నోడ్, పాత్, లూప్ అయి చెప్పినాను. కిర్చాఫ్స్ కరెంట్ లా, KCL, KVL, ఓకేనా, KCL, KVL. కరెంట్ మీన్స్ జంక్షన్, KV మీన్స్ లూప్, ఓకేనా. ఇది లా ఆఫ్ C మీన్స్ ఛార్జ్ అని గుర్తుపెట్టుకున్నాను, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. V మీన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది సమ్ ఆఫ్ ఒక లూప్ లో వచ్చేసి చెప్పినాం మీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సమ్ ఆఫ్ ఎనర్జీ యాడ్ చేస్తా వస్తుంది లూప్. ఇది వచ్చేసి ఒక నోట్ దగ్గర ఇలా ఉంది, ఇక్కడ ఎంత కరెంట్ కనుక్కుంటాం, I = V/R, V1/R. అందుకని ఇది ఛార్జ్కి రిలేటెడ్, ఇది ఎనర్జీకి రిలేటెడ్. నెక్స్ట్ సోర్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, సోర్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. మీకు ఈ క్లాస్ ఒక 20 minutes చెప్తాను, మాక్సిమం టోటల్ గా కవర్ అయ్యి ట్రై చేస్తాను ఎలక్ట్రికల్ సర్క్యూట్. నెక్స్ట్ మిషన్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం సిరీస్ కనెక్షన్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్, ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ కరెంట్ సోర్సెస్. సిరీస్ లో కరెంట్ సోర్స్ డామినేషన్ ఉంటుంది, ప్యారలల్ లో వోల్టేజ్ సోర్స్ డామినేషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సిరీస్ కనెక్షన్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ ఆల్రెడీ నోట్బుక్ లో ఇచ్చినాను. సిరీస్ కనెక్షన్ ఆఫ్ వోల్టేజెస్ యాడ్ అవుతాయి, ఓకేనా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సర్క్యూట్, ఇది అడిగితే అడగొచ్చు, ఒక కరెంట్ సోర్స్ ఉంది, ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది. వాట్ ఈస్ ద రిజల్టెంట్ నెట్వర్క్? ఓన్లీ వోల్టేజ్ సోర్స్, ఓకేనా. అదే మాదిరి సిరీస్ లో వచ్చేసి కరెంట్ సోర్స్ ఉంది, ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇది ప్యారలల్, ఇది సిరీస్ లో. వాట్ ఈస్ ద రిజల్టెంట్ నెట్వర్క్ అంటే ఓన్లీ కరెంట్ సోర్స్. ఇక్కడ వచ్చేసి ప్యారలల్ లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది, వోల్టేజ్ నెట్వర్క్ వోల్టేజ్ సోర్స్ డామినేషన్. ప్యారలల్ మాత్రం ప్యారలల్ లో వోల్టేజ్ సోర్స్ డామినేషన్, సిరీస్ లో కరెంట్ సోర్స్ డామినేషన్, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి మినిమం. నెక్స్ట్ వచ్చేసి మీకు R equivalent సిరీస్ రెసిస్టెన్స్ ఆఫ్ R equivalent. ఇది మీకు ఒక చెప్పిన మెమరీ బేసిక్ క్వశ్చన్. కెపాసిటెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్? ప్రాబ్లం ఇవ్వకుండా థియరీగా ఇచ్చాడు, ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ చూద్దాం, రెసిస్టెన్స్ ఇది 2, ఇది 2 రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్? ఇంక్రీజెస్, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 4, ఓకేనా. ఇదే 2 రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, 8. ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ మస్ట్ బి అని అడుగుతారు, అప్పుడు ఏం చేయాలి? మస్ట్ బి రెడ్యూసెస్. ఇక్కడ ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మస్ట్ బి ఆఫ్, ఇలా కూడా అడగచ్చు మీకు ఎగ్జాంపుల్. ఇలా ఇస్తారు క్వశ్చన్, 2 ఈక్వల్ రెసిస్టెన్సెస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వాట్ ఈస్ ద రిజల్టెంట్ రెసిస్టెన్సెస్ ఆర్ వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్? ఆఫ్, ఇలా 1/4, 1/3, సేమ్ అట్లా అడిగితే ఆప్షన్స్ లో మీరు చూడండి, కావాలంటే 9, 8 తీసుకున్నాం, 8 Ω ఏమవుతుంది? 8 × 8/8 + 8 16, 4 Ω వస్తుంది ఆన్సర్. అప్పుడు ఏమైంది? ఎగ్జాక్ట్ గా ఆఫ్ అయింది.
మీరు ఈ క్వశ్చన్ లో వాడు 8 and 18 అని చెప్పడు. 2 identical or 2 equal resistors are connected in parallel. What is the resultant resistance? Option A same, option B double the value of each resistance, half of the value of one of the resistance. D ఆప్షన్ వచ్చేసి 1/3 ఆఫ్ ది రెసిస్టెన్స్ అంటారు. అప్పుడు ఆన్సర్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ వాల్యూ. ఓకేనా? ఇలా కూడా మీకు టెస్ట్ చేయొచ్చు, కొంచెం తీరిగా కొంచెం టెస్ట్ చేస్తే ఆన్సర్ చేయడానికి కష్టం ఉంటుంది. అలా కూడా అడుగుతారు. ఆల్రెడీ కెపాసిటర్కి అడిగారు ఎగ్జామ్స్ లో, అందుకని చెప్తున్నాను. సో ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఆర్ ఈక్వలెంట్. నెక్స్ట్ వచ్చేసి n number of identical resistors are connected in parallel. What is the resistance in R/N? చెప్పున్నాను మీకు. R/N వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత? R/N. నెక్స్ట్ యాక్టివ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. ఓకేనా? యాక్టివ్ ఎలిమెంట్స్ అయితే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్సెస్ ఇండిపెండెంట్. ట్రాన్సిస్టర్, ఆప్ యాంప్ కూడా యాక్టివ్ ఎలిమెంట్సే. ఓకేనా? బట్ డిపెండెంట్ సోర్సెస్. ఇవి మీకు నీట్గా చెప్తున్నాను. ఇవి సబ్ ఇంజనీర్ లెవెల్లో చెప్తున్నాను. మీరు నోట్బుక్ తీసి చదవండి, దాని ఫుల్ కోర్స్ వీడియోస్ అయినా చూడండి. ఐడియల్ కరెంట్ సోర్స్, వోల్టేజ్ సోర్స్. నెక్స్ట్ విఎస్, ఐఎస్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ థియరీగా అయినా అడగచ్చు, వాడు థియరీగా అయినా అడగచ్చు, ఇలా వాల్యూస్ అయినా అడగచ్చు. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ 0. ఐడియల్ కరెంట్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ. ప్రాక్టికల్గా అడిగితే వెరీ స్మాల్ అనే ఆప్షన్, వెరీ హై వాల్యూస్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ సింబల్స్ చెప్పినాను, డిపెండెంట్ సోర్స్, ఇండిపెండెంట్ సోర్సెస్. చాలా నీట్గా చెప్పినాను మీకు. ప్రతి ఎగ్జామ్ లో కూడా అప్లై చేస్తున్నాను. ఇలా ఇస్తున్నాను బీటై, ఇక్కడ కూడా ఇదే సింబల్. అప్పుడు కరెంట్ నేనేం చెప్పాను ఫస్ట్, ఇన్సైడ్ చూడండి, కరెంట్ సోర్స్, కరెంట్ కంట్రోల్. అప్పుడు ఏంది? కరెంట్ కంట్రోల్, కరెంట్ సోర్స్. ఇది ఓకేనా? ఇది కొంచెం హై లెవెల్ అడిగితే బీటై. ఇప్పుడు ఏంది? వోల్టేజ్ సోర్స్, కరెంట్ కంట్రోల్, సిసివిఎస్, సిసిసి. ఇలా మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2. నెక్స్ట్ ఏముంటాయి మనకు? ఇలా ఉంటుంది, బీటా వి ఉంటుంది. ఇది కంట్రోల్డ్, వెళ్ళి బయట ఉండేది వోల్టేజ్ కంట్రోల్. ఇన్సైడ్ ఏముంది? కరెంట్ సోర్స్. ఫస్ట్ ఇన్సైడ్ చూడండి, సెకండ్ పార్ట్ రాయండి. సెకండ్ పార్ట్ ఇన్సైడ్ ఉండేది సెకండ్, బయట ఎలిమెంట్ ని ఫస్ట్ రాయాలి. ఓకేనా? మీరు ఇట్లనే రాసుకోండి, కరెంట్ కంట్రోల్, కరెంట్ సోర్స్, కరెంట్ కంట్రోల్, వోల్టేజ్ సోర్స్. ఇంకా లాస్ట్ ప్లస్ మైనస్ ఉంటుంది. దీన్ని ఏమన్నా ఇక్కడ చూడండి, వోల్టేజ్ కంట్రోల్, వోల్టేజ్ సోర్స్. ఓకేనా? సో అంతే. ఇవి దీని మీద ఇంకా డెప్త్ గా అడిగితే అలా చెప్పున్నాను మీకు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూనిట్స్ అని చెప్పున్నాను మీకు. ప్రింటబుల్ నోట్బుక్ లో ఉంది, చూడండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్, ప్యాసివ్, లీనియర్, నాన్ లీనియర్, యూని డైరెక్షన్, బై డైరెక్షనల్. ఈ డయాగ్రామ్స్ చెప్పున్నాను. ఈ డయాగ్రామ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, స్టార్ డెల్టా మీద మీకు ఎగ్జామ్స్ లో అడుగున్నారు. May 2 అడిగినారు. ఆర్ స్టార్, స్టార్ డెల్టా. ఓకేనా? దీనిలో మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్ డెల్టాలో ఈక్వల్ రెసిస్టెన్స్ అడిగితే ఆన్సర్ వచ్చేసి ఫాస్ట్ గా చేయొచ్చు. ఆర్ డెల్టా ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్ స్టార్. ఓకేనా? ఈ ఫామ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈక్వల్ రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు వాడు ఇచ్చేసి ఏం చేస్తానంటే, స్టార్ లో 3 రెసిస్టెన్స్ ఉన్నాయి, ఈచ్ వన్ వచ్చేసి 4, 4, 4. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ డెల్టా అడిగారు. మనకు డెల్టా ఈక్వల్ 3 times ఆఫ్ స్టార్. ఇది 4 కాస్త 12 అవుతుంది, అంతే. 3తో మల్టిప్లై చేయండి, ఆన్సర్ 12 Ω. ఈచ్ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఈస్ 12 Ω. ఓకేనా? అన్ఈక్వల్ గా ఇస్తేనే ప్రాబ్లం. మాక్సిమం అన్ఈక్వల్ గా ఇచ్చి మీకు టైం కొంచెం వేస్ట్ చేయడు. అన్ఈక్వల్ గా ఇచ్చినప్పుడు డెల్టా టు స్టార్ మాత్రం ఈజీ. చెప్పున్నా ఆల్రెడీ క్లాస్ లో. డెల్టా టు స్టార్, ఇది ఆర్ఏ, ఇది ఆర్బి, ఇది ఆర్సి. నాకు స్టార్ కావాలి, ఇన్సైడ్ కావాలి. ఇన్సైడ్ కావాలంటే R1 అనుకోండి, ఇది అనుకోండి R1. ఈ 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా, 2 ఇంటూ ఆర్ఏ ఇంటూ ఆర్బి బై టోటల్ బ్రాంచెస్, ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్సి. ఓకేనా? నేను ఒక యూట్యూబ్ లో దాంట్లో కూడా అడుగున్నారు,
కొంచెం స్టార్ డెల్టా ప్రాబ్లమ్స్ చెప్పాను అనేసి. మీకు వచ్చేసి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇవ్వడు, అది కన్వర్షన్ చేసేలా ఇస్తే ఇలా సింపుల్గా డెల్టా టు స్టార్, స్టార్ టు డెల్టా ఇది ఇస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రాస్తాను 3 ఫార్ములాస్. ఏవి రాస్తుంటే ఇవి ఉన్నాయి కదా, ఆర్ డెల్టా ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్ స్టార్. ఓకేనా, అదే ఎల్ డెల్టాకి సేమ్ వస్తుంది 3 times ఆఫ్ ఎల్ స్టార్. ఓకేనా, సి డెల్టా ఈక్వల్ టు 1/3 times ఆఫ్ సి స్టార్. ఎప్పుడైనా కెపాసిటర్ ఉల్టా. ఓకేనా, ఇవి డెల్టా టు స్టార్. నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి ఏసీ నెక్స్ట్ వచ్చేసి కేసీఎల్ కేవీఎల్కి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఓకేనా, నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ ఒక కాన్సెప్ట్ ఉంది. నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ అడగలేదు కానీ కొంచెం డెప్త్ అడగాలంటే అడుగుతాడు. నోడల్ ఈక్వేషన్స్ ఎన్ని కావాలంటే n-1, మెష్ ఈక్వేషన్స్ 80% టోటల్గా ఈ క్వశ్చన్స్లో ఏదైనా అడగాలంటే మెష్ అనాలిసిస్ అడుగుతాయి. b-n+1, L means number of loops, B means branches, N means nodes, 1+1. ఓకేనా, ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, నెంబర్ ఆఫ్ లూప్స్ అని అడుగుతాడు, మెష్ అనాలిసిస్ లో ఎన్ని లూప్స్ వస్తాయని అడుగుతాడు. ఓకేనా, ఇది ఒక మీకు చెప్పింది. ఇది డిసి సర్క్యూట్స్ బేసిక్స్. ఓకేనా, నెక్స్ట్ ఏసీ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్. ఓకేనా, ఏసీ ఫండమెంటల్స్ వచ్చేసి స్టడీ స్టేట్ అనాలిసిస్. రీసెంట్ గా నేను ఒక పీడిఎఫ్ చేసి మీకు క్వశ్చన్స్ పెట్టున్నాను. క్వశ్చన్స్ పెట్టాను. సరే, ఏసీ అనాలిసిస్ లో మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది వి ఆఫ్ టీ ఈక్వల్ టు వి ఆఫ్ ఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ. ఇక్కడ చిన్న ఒమేగా అంటే ఏంది 2πf, విఎం అంటే ఏంది పీక్ వోల్టేజ్. ఓకేనా, విఆర్ఎంఎస్ ఈక్వల్ టు Vm/√2. ఇది మినిమం బేసిక్స్ అండి. దిస్ ఇస్ అ వెరీ మినిమం బేసిక్స్ యూ షుడ్ బి నోన్. ఓకేనా, విఆర్ఎంఎస్ ఈక్వల్ టు Vm/√2. ఇక్కడ వచ్చేసి ఎఫ్ అంటే 50 Hz ఫ్రీక్వెన్సీ మనం తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ హెడ్జెస్ తెలుసు అందరికి. సైకిల్స్ పర్ సెకండ్ యూనిట్ కూడా ఉంటుంది, 50 cycles per 1 second. ఓకేనా, ఇది మీనింగ్ 50 cycles per second. ఒక సెకండ్ లో ఈ సైకిల్స్ ఉంటాయి కదా, 1 2 3 ఇలాంటివి 50 చేసినా 50 cycles. యూఎస్ఏ ఫ్రీక్వెన్సీ 60 చేసినా 60 cycles per second అలా ఉంటుంది. మీకు ఈ క్వశ్చన్ ఉంది కదా, అంతా సైన్సోడల్ వేవ్ ఫార్మ్స్ మ్యాక్సిమం ఉంటాయి. విఆర్ఎస్ఎం ఈక్వల్ టు Vm/√2. వాడు 10 sin of ఒమేగా టీ ఇలా అడుగుతారు. అప్పుడు 10 అంటే ఏంది, Vm ఈక్వల్ టు 10. విఆర్ఎంఎస్ అని అడిగితే Vm/√2. ఇదే కరెంట్ కూడా I ఈక్వల్ టు I of m sin ఒమేగా టీ. ఓకేనా, IRMS ఈక్వల్ టు Im/√2. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఏసీ అనాలిసిస్ లో స్టార్టింగ్ వస్తుంది. లాగింగ్ లోడ్స్ అన్ని ఇండక్టివ్ లోడ్స్, లీడింగ్ లోడ్స్ అన్ని కెపాసిటివ్ లోడ్స్. అది గుర్తుపెట్టుకోండి. మీకు విఆర్ఎంఎస్ కి విఆర్ఎస్ ఫార్ములాస్ ఇచ్చినాను, కొన్ని వేవ్ ఫార్మ్స్ ఇచ్చినాను. ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్. ఫార్మ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఆవరేజ్ బై ఫార్మ్ ఫ్యాక్టర్ విఆర్ఎంఎస్ బై విఆవరేజ్. ఓకేనా, ఫార్ములా అడగచ్చు అడిగితే. పీక్ ఫ్యాక్టర్ అంటే పీక్ బై విఆర్ఎంఎస్, పీక్ ఫ్యాక్టర్ అంటే వి పీక్ బై విఆర్ఎంఎస్. ఓకేనా, ఇది నెక్స్ట్ మీకు వచ్చేసి నెక్స్ట్ ఆర్ సర్క్యూట్, ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్సి సర్క్యూట్, ఆర్ఎల్సి సర్క్యూట్. ఓకేనా, ఇవి అడగలేదని చెప్పారు కానీ కొంచెం డిఫికల్ట్ వస్తే అడుగుతారు. మీరు కొంచెం చూసుకొని వెళ్ళండి ఇవి నీట్గా. కాస్ థీటా, పవర్ ఫ్యాక్టర్ ఎలా సాల్వ్ చేయాలి అవన్నీ చెప్పను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఒకటి ఉంది, జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్. ఎక్స్ అది ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఎల్ అయినా అవచ్చు, ఎక్సీ అయినా అవచ్చు, ఆర్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ అయినా కావచ్చు, ఎక్సీ మైనస్ ఎక్స్ఎల్ అయినా కావచ్చు. ఓకే, ఏమైనా కానీ ఆర్ ప్లస్ జేఎక్స్. రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్ ఈస్ ఏమని అడుగుతారు? రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్ ఏమంటారు? అడ్మిటెన్స్. y ఈక్వల్ టు 1/z. Reciprocal of impedance is admittance. Reciprocal of impedance is admittance. Next, y equal to g ఏమొస్తుంది? 1/r plus jx, g minus jb. కండక్టెన్స్ ససెప్టెన్స్, ఇది కండక్టెన్స్ ససెప్టెన్స్. ఓకేనా, కండక్టెన్స్ కి యూనిట్స్ రివర్స్ లో వస్తాయి, కండక్టెన్స్ కి ససెప్టెన్స్ కి. ఓకేనా, ఇది వచ్చేసి ఇంపిడెన్స్ కి యూనిట్స్ ఏంటి? ఓమ్, అది మో వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ చెప్పినాను, ఎలక్ట్రికల్ సర్క్యూట్, మ్యాగ్నెటిక్ సర్క్యూట్. ఓకేనా, టేబుల్ చెప్పినాను మీకు. ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో కరెంట్ ఐ, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ లో కరెంట్ ప్లేస్ లో ఏముంటుంది? ఫ్లక్స్ ఉంటుంది. ఈఎంఎఫ్ అక్కడ వచ్చేసి ఎంఎంఎఫ్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఓమ్ అంటారు, అక్కడ రిలక్టెన్స్ ని హెన్రీస్ ఆర్ యాంపియర్ టర్న్ ఫర్ వెరబర్ హెన్రీస్. ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసి మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్, కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ ఆల్రెడీ చెప్పినాను, కరెంట్ డెన్సిటీ J ఈక్వల్ టు I/A. అదే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ B ఈక్వల్ టు π/A. ఓకేనా, ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ L అండ్ M అండ్ K, మ్యూచువల్ ఇండక్టెన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ కపులింగ్, ఇండక్టెన్స్ వాల్యూస్. ఓకేనా, వీటికి రిలేషన్ ఏంది? M ఈక్వల్ అడుగుతాడు. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈక్వల్ టు K ఇంటూ రూట్ ఆఫ్ L1 ఇంటూ L2. టూ ఇండక్టెన్స్ వాల్యూస్ ఇచ్చేసి అది మ్యూచువల్ కప్లింగ్ ఎంత. మీకు సిరీస్, ఎయిడింగ్, సిరీస్ అని చెప్పినాను, ప్యారల్, అపోజింగ్, అవి ఎట్లా అనేసి ఫార్ములాస్. నెక్స్ట్ థెవెనిన్స్ థీరం, ఒకే ఒక థీరం చెప్పాను, చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అయ్యే అంత అవసరం లేదు. జస్ట్ రెండు థీరమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీంట్లో. థెవెనిన్స్ థీరం, నార్టన్స్ థీరం, థెవెనిన్స్ థీరం సేమ్, వోల్టేజ్ సోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి థెవెనిన్స్ థీరంలో V థెవెనిన్స్ వోల్టేజ్ సిరీస్ విత్ ద R థెవెనిన్స్ రెసిస్టెన్స్. ఓకే, సిరీస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నార్టన్స్ సోర్స్ ప్యారలల్ విత్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఆర్ నార్టన్ రెసిస్టెన్స్ RN. ఓకే, థియరీగా అడిగితే. నెక్స్ట్ మీరు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా నేను చెప్పాను ఎక్స్ప్లెయిన్. అలాగే కెపాసిటీ చూడండి, రెండు సిరీస్ లో కనెక్ట్ చేస్తే C1 C2 2x2 ఇలా ఉంటే 2 ఉంటే రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ప్యారల్ ఆపరేషన్ చేయాలి, కెపాసిటెన్స్ కి బై 4 1 అవుతుంది, 1 ఫారెడ్. ఓకేనా, సో ఇక్కడ ఏమైంది? రెసిస్టెన్స్ 2 ఈక్వల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ సిరీస్, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈస్ లెస్ దాన్ ది half of the one of the రెసిస్టెన్స్. ఓకేనా, అప్పుడు ఏమైంది? కెపాసిటెన్స్ వాల్యూ డిక్రీజ్ అయింది. అదే ప్యారల్ లో కనెక్ట్ చేస్తే కెపాసిటెన్స్ వాల్యూ 4 ఎంత అవుతుంది? 8 Ω, ఎందుకంటే యాడ్ చేస్తాం C1 ప్లస్ C2. ఇది అడిగారు, థియరీలో అడిగారు మీకు. ఓకేనా, నెక్స్ట్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. దీంట్లో ఏం లేదు, RLE రోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ కానీ మ్యాచ్ చేస్తే 50% ఆఫ్ మాక్సిమం ట్రాన్స్ఫర్ అవుతుంది, అదే సోర్స్ టు లోడ్. అప్పుడు ఎఫిషియన్సీ ఏమంటారంటే 50% ఎఫిషియన్సీ, అది అడుగుతారు అంతే మాక్సిమం. ఓకేనా, నెక్స్ట్ ఇండక్టర్ స్టోర్డ్ ఎనర్జీ EL ఈక్వల్ టు హాఫ్ LI², కెపాసిటర్ స్టోర్డ్ ఎనర్జీ హాఫ్ CV². ఓకేనా, మీకు రెసిడెన్స్ ఎక్స్ట్రీమ్ కేసులో కూడా అడగొచ్చు అని చెప్పేసి రెసిడెన్స్ ఫ్రీక్వెన్సీ ఒకటి చెప్పున్నాను. ఒమేగా నాట్ యాక్చువల్లీ XL ఈక్వల్ టు XC. రెసిడెన్స్ కండిషన్ లో రెసిడెన్స్ అని వర్డ్ వస్తేనే మీకు ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోండి.
రెజినెన్స్ అని వర్డ్ వస్తున్నాయి. రెజినెన్స్ ఓకేనా. XL ఈక్వల్ టు XC, XL ఈక్వల్ టు XC. సో పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది రెజినెన్స్ కండిషన్? యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాస్ట్ పై ఈక్వల్ టు 1 ఓకేనా. ఇది ఒకటి. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు కెపాసిటివ్ రియాక్టెన్స్. XL అంటే ఒమేగా L, XC అంటే 1/ωc. ఒమేగా ఎంత? ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1/√LC. ఒమేగా ఈక్వల్ టు 1/√LC ఆర్ 2πf ఈక్వల్ టు 1/√LC. ఎఫ్ అంటే ఏంది? ఫ్రీక్వెన్సీ 1/2π ఇంటూ √LC. ఇది రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ ఓకేనా. ఇది ఒమేగా రేడియన్స్ పర్ సెకండ్ ఆన్సర్ అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, హెడ్జెస్ అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇందుకు మించి మీకు రెసిడెన్స్ అవసరం లేదు. చాలా ఉంది డెప్త్, కానీ అది అవసరం లేదు. ప్యారలల్ రెసిడెన్స్, సిరీస్ రెసిడెన్స్ అయ్యేం అవసరం లేదు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు పవర్ క్యాలిక్యులేషన్స్ నేను చెప్పలేదు, మీకు నోట్బుక్ మాత్రం ఇచ్చాను. ఒక 2 minutes అవుతుంది, అది కూడా చెప్తాను. పవర్ క్యాలిక్యులేషన్స్ కానీ మీకు ప్రింటబుల్ నోట్బుక్ లో ఇచ్చేస్తున్నాను పవర్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు చూడండి, 2 bulbs ఆఫ్ 100 watts, 250 volts. ఇది 1. సెకండ్ బల్బ్ ఎంత? 150 watts, సేమ్ వోల్టేజ్ 250 volts. ఆ కనెక్షన్ సిరీస్ అక్రాస్ సప్లై వోల్టేజ్ ఆఫ్ 250 volts సప్లై వోల్టేజ్ ఇచ్చాడు. ఇది ఒక బల్బ్, ఇది ఒక బల్బ్, ఇది B1 బల్బ్ 1, ఇది బల్బ్ 1. ఎంత వోల్టేజ్ సోర్స్ కి? 250 వోల్టేజ్ సిరీస్ లో ఇచ్చాం. అదే ప్యారలల్ కనిపిస్తుంది. అది ఆ పవర్ కన్జ్యూమ్డ్ బై ద సర్క్యూట్ ఈస్. ఈ రెండు సర్క్యూట్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తాయి ఓకేనా. యాక్చువల్గా ఇవి రెండు, దీనికి ఒక థీరం ఉంది. ఆ థీరం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్ కి కంక్లూజన్ ఏంటంటే, పవర్ సిరీస్ లో ఉన్నప్పుడు P1 × P2 / P1 + P2 ఓకేనా. ఆ బల్బ్ 1 పవర్ ఎంత? 100, బల్బ్ 2 పవర్ 150 / 250 యాడ్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేదే అదే. ఇదే బల్బ్స్ సిరీస్ ప్యారల్ లో ఉంటాయి. బల్బ్ 1 బల్బ్ 2 ప్యారల్ లో ఉంటే డైరెక్ట్ గా P1 × P2 జస్ట్ యాడ్ చేసేయండి అంతే, P1 + P2 ఓకేనా. ఇది బేసిక్, మీకు ఎగ్జామ్ గుర్తుపెట్టుకొని డైరెక్ట్ గా ఆన్సర్ చేయండి. థియరీ మాత్రం పెద్దదిగా ఇస్తారు, థియరీ క్వశ్చన్ ఓకేనా. నెక్స్ట్ 2 బల్బ్స్ 40 watts 60 watts రెండు ఉన్నాయి. ఏది బ్రైట్ గా? సిరీస్ లో ఉన్నప్పుడు ఇది 40 watts, ఇది 40 watts, ఇది 60 watts ఓకేనా. 40 watts 60 watts సిరీస్ లో ఉన్నప్పుడు ఏది బ్రైట్ గా వెలుగుతుంది, ప్యారలల్ ఉన్నప్పుడు ఏది బ్రైట్ గా వెలుగుతుంది. ఇది సింపుల్ లాజిక్. ప్యారలల్ లో ఉన్నప్పుడు ఇది అదే 40 watts బల్బ్, ఇది 60 watts. ఏది బ్రైట్ వెలుగుతుంది అని అడుగుతారు ఎగ్జామ్ లో. మీకు సిరీస్ లో ఉన్నప్పుడు కేసు 1కి రండి. పవర్ 1 ఈక్వల్ టు, సిరీస్ లో కరెంట్ సేమ్ కదా, I² × R1, పవర్ 2 ఈక్వల్ టు I² × R2. ఇప్పుడు చూడండి, దేనికి పవర్ ఎక్కువ ఉంది? ఇక్కడ కరెంట్ సేమ్ తీసేయండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ బేస్ ఉంటుంది. ఏదికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే అది పవర్ ఎక్కువ ఉంటుంది ఓకేనా. ఆటోమేటిక్ గా అది P140 సిరీస్ ఉన్నాయి కదా, uh, 60 watts consumes more power. ఓకే, ఇప్పుడు వచ్చేసి R2 రెసిస్టెన్స్ వచ్చేసి ఏ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను.